నమస్కారం అండి. ఈరోజు మనం చాలా సరదాగా ఉండే ఒక కథ గురించి మాట్లాడుకుందాం. ఒక చిన్న గెలుపు దొరికినప్పుడు మనకెలా అనిపిస్తుంది? ఆ ఫీజింగ్ వెనుక ఉన్న ఒక కథ ఇది. ఎప్పుడైనా ఏదైనా చిన్న విజయం దక్కినప్పుడు అబ్బా ఇంకేముంది ప్రపంచాన్ని గెలిచేశాం అనిపించిందా? ఆ గర్వం, ఆ సంతోషం మనలో చాలామందికి ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి అనుభవం ఎదురయ్యే ఉంటుంది కదూ? సరిగ్గా ఇలాంటి ఫీలింగ్ని చెప్పడానికే మన తెలుగులో ఒక సామెతుంది. అదే నక్కకు దొరికిన పల్లి. అసలీ మాట వెనుక ఉన్న కథేంటి, దాని అసలు అర్థమేంటో ఇప్పుడు చూసేద్దాం. సరే, ఇక అసలు కథలోకి వెళ్ళిపోదామా? ఈ కథ మొదలయ్యేది దామనెల్లూరు దగ్గరున్న ఓ చిన్న అడవి గుట్ట దగ్గర. అక్కడే మన హీరో ఉన్నాడు. మన కథలో హీరో ఒక నక్క. పాపం, ఇది మరీ అంత బలమైనదేం కాదు, అంత తెలివైనదే కాదు. దానికి వేటాడ్డం కూడా పెద్దగా రాదు. ఎప్పుడైనా కోళ్ళు, పిట్టలు దొరికాయనుకోండి తింటుంది. లేదంటే ఆకలితో అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. సరిగ్గా అలాంటి ఒక రోజున పొలంలో పండిన పల్లీలు బస్తాల్లో వేసుకుని ఓ రైతు బండి గలగలగలమంటూ ఆ దారిలో వెళ్తోంది. ఆ బండి అలా కుదుపులకు లోనవుతున్నప్పుడు ఓ చిన్న విషయం జరిగింది. ఆ బండి అలా ఊగుతుంటే అందులోంచి జస్ట్ ఒక్కటంటే ఒక్క పల్లీ గింజ జారి కింద రోడ్ మీద పడింది. అంతే, కేవలం ఒక్కటే. ఆ చప్పుడు వినగానే మన నక్క పరిగెత్తుకుంటూ వచ్చింది. దాని వాసన చూసి దాని కళ్ళు మెరిశాయి. మనసులో అనుకుంది, అబ్బా, ఇదేదో రాజభోగంలా ఉందే అని. ఆ ఒక్క పల్లీగింజే దానికి ఒక పెద్ద నిధిరా కనిపించింది. ఇక్కడ్నుంచి అసలు కథ మొదలవుతోంది. ఆ ఒక్క చిన్న పల్లి ఎంత పెద్ద గర్వాన్నిచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఆ నక్కేం చేసిందంటే ఆ పల్లీని జాగ్రత్తగా నోట కరుచుకొని ఓ చెట్టు నీడ కిందకి వెళ్ళింది. అటూ ఇటూ ఓసారి చూసింది, ఎవరైనా నన్ను చూస్తున్నారా అన్నట్టు. ఆ తర్వాత ఎంతో గొప్పగా ఏదో పెద్ద వేడుక జరుపుతున్నట్టుగా ఆ పల్లిని తినడం స్టార్ట్ చేసింది. సరిగ్గా అప్పుడే అటువైపుగా ఓ ముంగిసల కుటుంబం వెళ్తోంది. వాళ్లని చూడగానే నక్కకి ఇంకా ఉత్సాహం వచ్చేసింది. గట్టిగా అరిచింది, ఏయ్, ఇటు చూడండి, నాకు పల్లీలు దొరికాయి. ఇదంతా నా అదృష్టం, నా బలం, నా తెలివి వల్లే సాధ్యమైంది అని తెగ గొప్పలుపోయింది. అయితే ఆ ముంగిసలు మాత్రం ఒకరి ముఖం ఒకరు చూసుకుని నవ్వుకున్నాయి. ఎందుకంటారా? ఎందుకంటే వాళ్ల దగ్గర అప్పటికే ఒక సంచి నిండా పల్లీలున్నాయి. పాపం, ఈ విషయం మన నక్కకి తెలీదు. ఇక చూడండి, ఈ నక్క గర్వం దాన్ని ఎలా నలుగురిలో నవ్వులపాలు చేసిందో. ఇక్కడ మనము ఒక విషయం ఆలోచించాలి. నక్కకు ఆ ఒక్క పల్లీ దొరకడమంటే అదేదో తన అదృష్టం, బలం, తెలివితేటలకి నిదర్శనం. కాని బయటనుంచి చూస్తున్న మిగతా జంతువులకు వాళ్లకది జస్ట్ ఒక పల్లీ అంతే. చూసారా, ఈ పర్స్పెక్టివ్లో ఉన్న తేడానే ఈ కథలో అస్సలు పాయింట్. నక్క మాత్రం తన గొప్పలు ఆపట్లేదు. అది చూసి ఒక కుందేలికి నవ్వాగలేదు. దగ్గరకొచ్చి అడిగింది, ఏంటి నక్కబావా, ఒక్క పల్లి దొరికితే ఏంటి, ప్రపంచాన్ని గెల్చేసినంత సంబరపడిపోతున్నావ్ అని. కాని ఆ మాటల్లోని సెటాయర్ మన నక్కకు అస్సలర్థంగాలేదు. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. మన నక్క భ్రమలన్నీ పగిలిపోయే టైము వచ్చేసింది. అసలు నిజమేంటో తెలిసే సమయం ఆసన్నమైంది. కొంచెం సేపటి తర్వాత అదే రైతు బండి మళ్ళీ వెనక్కొస్తోంది. కాని ఈసారి ఏమైందంటే బండిమీదున్న పెద్ద పల్లీల బస్తా మూతి ఊడిపోయి రోడ్డంతా ఎక్కడ చూసినా పల్లీలే పల్లీలు, ఒకటే కుప్ప. ఇక చూడాలి అసలైన పండగ. పందులు, కుందేళ్లు, ముంగిసలు, చుట్టుపక్కల ఉన్న జంతువులన్నీ పరిగెత్తుకొచ్చి కడుపు నిండా పల్లీలు తినడం మొదలుపెట్టాయి. ఇది కదా అసలైన విందు అంటే. మన నక్క తిన్న ఆ ఒక్క పల్లీ ఎక్కడా, ఈ పల్లీల రాశి ఎక్కడా? మరి మన నక్క ఏం చేసిందనుకున్నారు? అది పక్కన కూర్చుని ఇంక తన గొప్పలు మానలేదు. హ, నేనే ఫస్ట్ పల్లీ తిన్నది, మీరంతా నా తరువాతే వచ్చారు అంది. ఆ మాట విని మిగతా జంతువులన్నీ పగలుబడి నవ్వాయి. సరే, ఇంతకీ ఈ కథ మనకు ఏం చెబుతోంది? ఈ సామెత వెనుకున్న అస్సలు నీతి ఏంటో ఒక్కసారి చూద్దాం. దీని నీతి చాలా సింపుల్ అండి. ఓ చిన్న లాభం దొరకగాని అదేదో పెద్ద అదృష్టం అని భ్రమపడటం. మన చుట్టూ ఏం జరుగుతోందో చూడకుండా మనకున్న చిన్నదాన్నే ప్రపంచం అనుకోవటం. అంటే ఈ సామెత కేవలం గర్వం గురించి మాత్రమే కాదు, సరైన పర్స్పెక్టివ్ అంటే సరైన దృక్కోణం గురించి కూడా చెప్తోంది. మన గెలుపు ఎంత చిన్నదో, బయట ప్రపంచం ఎంత పెద్దదో గుర్తుంచుకోమని హెచ్చరిస్తోందనమాట.
ఈ కథ విన్నాక మనందరం మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. మన జీవితంలో, మన పనిలో, మన సంబంధాల్లో మనం కూడా ఇలాగే గర్వపడే నక్కపల్లీలేమైనా ఉన్నాయో? బహుశా మన చుట్టూ అవకాశాలనే పల్లీల రాశులున్నాయేమో. కాని మనం మాత్రం మన చేతిలో ఉన్న ఆ ఒక్క పల్లీనే చూస్తూ కూర్చున్నామా? ఒక్కసారి ఆలోచించాల్సిన విషయమే కదా.